50 జనవరి 26వ తారీఖున నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మన రాజ్యాంగం ఎంత పవిత్రమైందంటే ప్రజాస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ భారతదేశంలోని అన్ని వర్గాలకి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ఈ రాజ్యాంగం వల్ల ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. ఈ రాజ్యాంగానికి లోబడే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా నడుచుకోవాలి, గౌరవించాలి. రాజ్యాంగాన్ని అతిక్రమించితే అది నేరం, చాలా పెద్ద నేరం. రాజ్యాంగాన్ని అతిక్రమించకూడదు. రాజ్యాంగంలో ఏం రాశారో దాన్ని మాత్రమే మనం అనుసరిస్తూ గౌరవిస్తూ నడుచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, అవినీతి, లంచగొండితనం ఇవన్నీ కూడా రాజ్యాంగ అతిక్రమణ కిందే వస్తాయి. ఓటుకు అమ్ముడు పోయినా కూడా రాజ్యాంగ ధిక్కరణే, ఓటు కొన్నా కూడా రాజ్యాంగ ధిక్కరణే, అది చూస్తూ కూర్చున్నా కూడా రాజ్యాంగ ధిక్కరణే. ఇలా అడుగడుగునా కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటూ కాపాడుకుంటూ నడిస్తేనే మన దేశంలో శాంతి సౌభాగ్యాలు ఉంటాయి. అందరికీ కూడా ఆస్తుల రక్షణ. గతంలో పూర్వం అయితే మనకి రాజ్యాంగం రాసుకోకముందు బలం గలవాడితే రాజ్యం. ఎవరైనా కూడా భూములు లాక్కుని సొంతం చేసుకోవచ్చు, ఆధిపత్యం చెలాయించవచ్చు. అటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఆ రోజులకి చరమగీతం పాడి రాజ్యాంగాన్ని నిర్మించుకొని రాజ్యాంగంలో ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది చాలా స్పష్టంగా రాసుకున్నాం. మరి దాన్ని గౌరవించడం కోసమే ఈ గణతంత్ర వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. మన బాధ్యతలు తెలుసుకోవడం కోసమే. స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ప్రాణాలను తెగించి స్వాతంత్ర పోరాటం చేసి మన రాజ్యానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అంతకుముందు బ్రిటిష్ వారి పరిపాలనలో, మొఘలాయుల పరిపాలనలో మన భారతదేశం దాస్య శృంఖలాల్లో బానిసత్వంతో స్వాతంత్రం లేక మరి అలమటించారు. అటువంటి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు అనేక మంది వారి వారి పందాలో పోరాటం చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. ఇవాళ రోజున మన రాజ్యాన్ని మనం పరిపాలించుకోగలుగుతున్నాం, మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోగలుగుతున్నామంటే కారణం మనకు స్వాతంత్రం రాగబట్టే. స్వాతంత్రం లేకముందు మనకు రాజ్యాంగం లేదు, మనకు పరిపాలన లేదు. వాళ్ళు ఎలా పరిపాలిస్తే, వాళ్ళు ఎలా చేస్తే అదే పరిపాలన కింద ఉండేది. అటువంటిది చాలామంది ప్రాణాలు త్యాగాలు చేసి ఈ స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఏదైనా సరే మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు పోరాడే మనస్తత్వం కూడా కావాలి. ఆ రోజున వాళ్ళు పోరాడకపోతే ఇవాళ మనకు స్వాతంత్రం లేదు. స్వాతంత్రం లేకపోతే దాస్య శృంఖలాల కింద ఇంకా మనం నలిగిపోతూ ఉండేవాళ్ళం. మరి అటువంటి పోరాటం కూడా మీరు చదువుకోబోయి మీరంతా కూడా భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్లు కావాలనే ఆశ మా అందరిది కూడా. మీరు ఐఏఎస్ ఐపీఎస్లు అయితే మీరు రాజకీయ నాయకులు తప్పు చేసినా కూడా మీరు చేయటానికి వీల్లేదు. ఐఏఎస్ వ్యవస్థ, ఐపీఎస్ వ్యవస్థ అంటే రాజకీయ నాయకులు తప్పు